కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు లెంట్ డేస్లో 22వ రోజు. ఈ 22వ రోజున మనం ఉపవాస ప్రార్థనా శక్తిని గురించి పార్ట్ 2 మాట్లాడుకోబోతున్నాం. ఉపవాస ప్రార్థన పరిచయాన్ని, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అని మాట్లాడుకున్నది ఈ 2 రోజులు మనం మాట్లాడినటువంటి అంశాల కోసమే. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉందా? ఉపవాస ప్రార్థన ద్వారా మేలులు జరుగుతాయా? ఉపవాస ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలను దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చా అన్న ప్రశ్నలకి అవును అనే సమాధానం చెప్పాలి. నిన్నటి దినాన ఉపవాస ప్రార్థనలో ఆధ్యాత్మిక మేలులు, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో అన్న సంగతిని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థనలో భౌతిక ఆశీర్వాదాలు కూడా, భౌతికపరమైన మేలులు కూడా జరుగుతాయి అని అనటానికి కొన్ని సంగతులు మనం గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన అంశం ఏంటనంటే, ఇది చివరి అంశం. ఈరోజుతో ఉపవాస ప్రార్థనా శక్తి అనేటటువంటి సిరీస్ని మనం క్లోజ్ చేసుకొని ముగించుకొని మనం సోమవారం రోజున మరొక కొత్త అంశాన్ని ధ్యానం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఉన్నటువంటి పదాన్ని మనం ప్రధానంగా తీసుకున్నాం. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పాను. జరిగిన విషయం ఏంటి? మీరు జాగ్రత్త గమనిస్తే యేసు ప్రభు వారు గురించి, ఆయన చేసే కార్యాల గురించి ఒక తండ్రి విన్నాడు. ఆ తండ్రికి ఒక కుమారుడు, ఆ కుమారుడికి దయ్యం పట్టి, మూగదయ్యం పట్టి బాధపడుతూ ఉన్నాడు. ఎలాంటి కండిషను అని అంటే ఆయన వివరిస్తూ ఉంటాడు. అయ్యా, ఆ దయ్యం, మూగదయ్యం అతని మీదకు వచ్చినప్పుడల్లా అతడు నోటమ్మట నురుగు కార్చుకుంటాడు, పండ్లు కొరుక్కుంటూ ఉంటాడు, ఇదిగో మోర్చిల్లిపోతూ ఉంటాడు. ప్రభు అడుగుతారు, ఇది ఎప్పటి నుంచి ఇతనికి కలుగుతుంది అని. ఇది బాల్యం నుంచే ఇతన్ని వేధిస్తూ ఉంది. ఇది ఏం చేయాలనుకుంటుందంటే, అతన్ని నాశనం చేయాలని నీళ్ళల్లోనూ అగ్నిలోనూ తరచుగా పడిపోయేటట్లు చేస్తుంది. ఇదిగో ఈ సమస్య ఉందనే నేను మీ దగ్గర తీసుకొని వచ్చాను. మీరు లోపల ఉన్నారు. శిష్యులు నా కుమారుడికి ప్రార్థన చేశారు, కానీ వాళ్ళకి చేత కాలేదు ఈ దయ్యాన్ని వదిలించటం. పోనీ మీకన్నా ఏదన్నా చేతనవుతుందేమోనని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రభు అంటారు, నమ్ముట నీకు చేతనైతే నేను సమస్తం చేయగలుగుతాను అని. నమ్ముతున్నానయ్యా, అపనమ్మకం రాకుండా, మనిషిని కదా, అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయమని బిగ్గరగా ఏడుస్తూ చెప్తే ప్రభువారు ఆ బిడ్డని స్వస్థపరుస్తాడు. అప్పుడు శిష్యులు ఏకాంతంగా ప్రభు దగ్గరకు వచ్చి అడిగిన మాట, మేము ప్రార్థన చేస్తే వదిలిపోని దయ్యం మీరు ప్రార్థన చేస్తే వదిలిపోయింది, దానికి కారణం ఏంటి అని. అప్పుడు ఆయన చెప్పిన మాట, ప్రార్థన వలననే, ఫుట్ నోట్స్లో ఉపవాస ప్రార్థన వలననే ఇటువంటిది వదిలిపోవుట సాధ్యం. కొన్ని కార్యాలు ఉపవాస ప్రార్థన వలననే సాధ్యమవుతాయి అని చెప్పటానికి ఇదొక నిదర్శనం. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది, లేదా మేలులు, ఆశీర్వాదాలు, కొన్ని కష్టతరమైన మన వల్ల కాని అంశాలు కూడా ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యమవుతాయి అన్న సంగతిని మనం ఈ లేఖనాన్ని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. ఈ అంశాన్ని బట్టి భౌతిక ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటనంటే, ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా విడుదల కలుగుతుంది. అది గుర్తుపెట్టుకోనండి. ఇది ఎలాంటి విడుదల అంటే, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విడుదల ప్రతి మనిషికి ఉపవాస ప్రార్థన ద్వారా లభిస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. శారీరక విడుదల ఏంటి? మీరు అక్కడ ఉన్నటువంటి విషయాలు గమనిస్తే 18వ వచనంలో, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మోర్చిల్లును. శరీరం మీద సాతాను యొక్క దాడి, శరీరం అంతా కూడా మూర్ఛిల్లిపోవటం, నురుగు కార్చుకోవటం, పండ్లు కొరుక్కోవటం లాంటివంటి పనులన్నీ జరిగిస్తూ ఉంటాడు.
బాల్యం నుంచి ఈ బాధ ఆ చిన్నవాడు పడుతుంటే తండ్రి చిన్ననాటి నుంచి ఆ బిడ్డని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. దురాత్మ ఒక వ్యక్తిని ఎంతగా వేధిస్తుంది, ఎన్ని విషయాల్లో వేధిస్తుంది అని మనం గమనిస్తే, శారీరకంగా ఒక మనిషిని దురాత్మ వేధించే అవకాశాలు ఉన్నాయి. మనిషి రోగాల పాలవటానికి, మూర్ఛిల్లిపోవటానికి, ఆ వ్యక్తి వినికిడిని కోల్పోవటానికి, మాట కోల్పోవటానికి, ఆ వ్యక్తి మూర్ఛిల్లటానికి, నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని పడిపోవటానికి శరీరంపై రోగం అనే విధానంతో దాడి చేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తికి స్వస్థత దొరికింది అనటం కంటే శారీరక విడుదల లభించింది, శరీరం వేధించబడుతున్న ఆ రోగం నుంచి ఈ ప్రార్థన విడుదలను అనుగ్రహించిందని మనం అర్థం చేసుకోవచ్చు. శరీరంలో మనకు కూడా మనుషులు బాగు చేయలేనటువంటి సమస్యలు, వైద్యం కూడా మనకి సహాయం చేయలేనటువంటి కొన్ని రోగాలు మన జీవితంలోనికి వచ్చిపోతూ ఉంటాయి. అలాంటి క్రమంలో దేవుని స్వస్థత లేదా దేవుని యొక్క విడుదల, శరీరపరంగా మనం విడిపించబడాలి అని అంటే ఉపవాస ప్రార్థన అనేది బెస్ట్ వే అవుతుంది. అది గుర్తుపెట్టుకోనండి. శరీరం కొన్ని విషయాల్లో స్వస్థత లభించక చాలా దినాల నుంచి మనం వేధించబడుతూ ఉంటే, ఆ నొప్పుల ద్వారా, ఆ శారీరక అనారోగ్యాల ద్వారా, అస్వస్థత ద్వారా, ఆ రోగం బారిన పడి ఆర్థికంగా నలిగిపోతున్న విధానం ద్వారా ఒకవేళ మనం బాధపడుతూ ఉంటే, శారీరక స్వస్థత నిమిత్తమై, శారీరక విడుదల నిమిత్తమై, రోగ విడుదల నిమిత్తమై మనం ప్రభువు దగ్గర ఉపవాస ప్రార్థన చేయటం అనేది చాలా మంచి మార్గం అన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నా. మీ జీవితంలో దీన్ని అలవాటు చేసుకోనండి. మీ శరీరం మీద దాడి చేస్తున్న ప్రతి శారీరక రోగాల నుంచి విడుదల పొందటానికి ఉపవాస ప్రార్థన మీకు ఉపయోగపడునుగాక. అంత మాత్రమే కాదు, మానసిక విడుదల కూడా ఈ వ్యక్తికి దొరికినట్లు మనం గమనిస్తాం. చూడండి, అక్కడ తరచుగా అతని జీవితంలో జరిగేది ఏంటనంటే 22వ వచనంలో, అది వాని నాశనం చేయాలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. మానసికంగా, సైకలాజికల్గా కొంతమంది అపవాది చేత శోధించబడుతూ ఉంటారు. మంటలు కనిపించినా, నీళ్లు కనిపించినా దాంట్లోకి వెళ్ళి పడాలి, నేను చనిపోవాలి అని తరచుగా ఈ పని జరిగిందంట. ఎప్పుడో ఒక 10 రోజుల క్రితం ఆలోచన వచ్చింది, నెల రోజుల క్రితం ఆలోచన వచ్చింది, పోయిన సంవత్సరం నాకు ఆలోచన వచ్చింది అంటానికి వీల్లేదు. ఏ కారణమైనా రాని, అసలు కారణం కూడా లేకపోని, నీళ్లు అగ్ని కనపడితే తనను తాను నాశనం చేసుకోవాలని అందులో పడిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. నేను మీతో ఇలా అంటున్నాను, కొన్నిసార్లు మనలో కొంతమందికి కంటిన్యూస్గా ఈ సూసైడల్ థాట్స్ వస్తూనే ఉంటాయి. పెద్ద కారణాలు ఏముండవు. ఎవరో నిందించారు, అయితే నేను చచ్చిపోవాలి. ఎవరో మనల్ని అవమానించారు, అయితే మనం చనిపోవాలి. లేకపోతే నేను ఎందుకోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి. ఇంట్లో పిల్లల మాట వినకపోయినా కూడా మన నోటి నుంచి వచ్చే మాట, మన మైండ్లోకి వచ్చే ఆలోచన ఏంటనంటే, ఇలాంటివి చూడటానిక ఇంకా నేను బతుకుంది, నా బిడ్డల్ని ఈ స్థితిలో చూడటానిక నేను ఇంకా బతుకుంది, నేను బతకూడదు, నేను చనిపోవాలి. భర్త ఒక మాట అన్నాడనో, భార్య ఒక మాట అందనో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామనో, లేకపోతే ఎవరో నిందించారనో, ఎవరో అవమానించారనో, మనుషులంగా మనం సూసైడల్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటే, మనల్ని మనం నాశనం చేసుకోవాలనే ఆలోచనలు వస్తూ ఉంటే, గుర్తుపెట్టుకోనండి, మన జీవితానికి విడుదల అవసరమై ఉంది అని. మానసిక పరంగా మనం ఎక్కడో వేధించబడుతున్నాం, వాడి దాడికి మనం గురయ్యాం. కారణం లేకుండా వెళ్తూ ఉంటాం, లేదా ఒంటరిగా కూర్చొని ఉంటాం. ఏ కారణం లేకపోయినా కూడా ఎందుకో బతకాలనిపించదు. ఇంట్లో ఉన్న వస్తువులు చూసినప్పుడు దాంతో చనిపోదాం, దీంతో చనిపోదాం, ఇలా చనిపోదాం, అలా చనిపోదామని ఒంటరిగా కూర్చుంటే చాలు రకరకాలైనటువంటి ఆలోచనలు, నేను ఎందుకు బ్రతికి, నేను చనిపోవాలని మనిషికి ఆలోచనలు రగులుతూ ఉంటాయి. ఏ కారణం అన్న చూడండి, నొప్పులు భరించలేకపోయినా చచ్చిపోదాం అనుకుంటాం, కష్టం వచ్చిందంటే చచ్చిపోదాం అనుకుంటాం, శ్రమ ఎక్కువైతే చనిపోదాం అనుకుంటాం, ఎవడో ఏదో కారు కూతలు కూస్తే ఆ మాటనే పట్టుకొని చచ్చిపోవాలనుకుంటాం, ఎవరో వేసిన నిందగా చచ్చిపోవాలనుకుంటాం. ఇంట్లో పిల్లలు మాట వినకపోయినా, భర్త విషయంలో, భార్య విషయంలో, అన్నదమ్ముల విషయంలో ఎక్కడో ఒక చోట చనిపోవాలని కంటిన్యూస్గా వచ్చేటటువంటి ఆలోచనలు ఇవి. ఈ వ్యక్తికంట తరచుగా తనను తాను నాశనం చేసుకోవాలి, తనను తాను చంపుకోవాలని నీళ్ళల్లో అగ్నిలో పడేటట్లుగా వాడు ప్రేరేపిస్తున్నాడు. నేను మీతో ఏమంటున్నానంటే, ఈ వ్యక్తికి దొరికిన విడుదలే
మనలో చాలామందికి అవసరమై ఉంది. మానసిక విడుదల లేక చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. మీకు తెలుసా, ఈ రీసెంట్ న్యూస్లో బహుభయంకరమైనటువంటి మానసిక రోగులు ఎక్కువైపోతున్నారు. 2 చిన్న బిడ్డల్ని ఒక తండ్రి, ఇదిగో ఈ లోకంతో నా పిల్లలు పోటీ పడలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర జ్ఞానం తక్కువగా ఉంది, చదువులో తక్కువ మార్కులు వస్తున్నాయని వాళ్ళిద్దరిని బకెట్లో ముంచేసేసి, ఆ మోకాళ్ళ మీద నుంచి బకెట్లో అలాగే ముంచేసేసేసి వాళ్ళు ఊపిరి తీసేసి ఆయన కూడా వెళ్ళి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఇదిగో మాకు అప్పులు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి 2 పిల్లలు, భార్యాభర్తలు, 4 ఇదిగో సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. అరే వాళ్ళకి వయసు లేదా, బలం లేదా, చదువులు లేవా, ఉద్యోగాలు లేవా, అన్నీ ఉన్నాయి, కానీ మేము గెలవలేమేమో, మేము బతకలేమేమో, ఇవి అప్పులు తీర్చుకోలేమేమో, మేము చనిపోతే మా పిల్లలు ఎక్కడ అనాథలు అవుతారో, నా భార్య ఎక్కడ అనాథ అవుతుందో అని అందరితో మాట్లాడుకొని అందరూ ఒకేసారి సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఎంత మానసిక పరిస్థితులు అనంటే, అవసరం అనుకుంటే నా సంతోషం కోసం నా భర్తనన్న చంపేయాలి, అవసరం అనుకుంటే నా సంతోషం కోసం భార్యనన్న చంపేయాలని కుక్కర్లో ఉడికిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా భర్తను చంపేసేసి ఒక డ్రమ్ములో పెట్టి పైన సిమెంట్ కప్పేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పరిస్థితులు ఎలా అయిపోతున్నాయి అంటే మానసికంగా వేధించబడుతున్నారు చాలామంది. వాళ్ళ ఆలోచనలు బహుభయంకరమైపోతున్నాయి. మానసికంగా అయితే చనిపోదాం లేదా చంపేద్దాం అనే ధోరణిలోకి వెళ్ళిపోయాయి. ఓ యేసు నామంలో ఈరోజు ఉపవాస ప్రార్థన మనకి కానీ ఆ స్థితిలో ఉన్న వారికి కానీ విడుదలను అనుగ్రహించును గాక. హల్లెలూయా. సో విడుదల అనేది మానసికంగా కూడా మనకు అవసరం ఉంది. శారీరక విడుదల, మానసిక విడుదలతో పాటు ఆధ్యాత్మిక విడుదల కూడా మనకు కావాలి. ఆధ్యాత్మికంగా ఏ విడుదల ఉంటుంది అని అంటే, నేను చెప్తున్నాను, దేవుడికి మీరు దూరంగా బ్రతుకుతున్నటువంటి ఆ విధానాలు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు చేసినంత ప్రార్థన, ఒకప్పుడు చేసినంత భక్తి, ఒకప్పుడు ఉన్నంత పరిశుద్ధత, ఒకప్పుడు ఉన్నంత వాక్యజ్ఞానం, ఒకప్పుడు మందిరం మీద ఉన్నంత ఆసక్తి, ఒకప్పుడు దేవుడి కొరకు మండాలనుకునేటటువంటి రోషం, ఆ ఆధ్యాత్మిక వైరాగ్యం దినదినం తగ్గిపోతూ వెచ్చటి జీవితం నుంచి నులివెచ్చని స్థితిలోనికి వచ్చి అక్కడ ఆగిపోయి ఉంటే, మనం ఏం కాదులే అని కాంప్రమైజింగ్ భక్తిలోనికి మనం వెళ్ళిపోయి ఉంటే, పర్వాలేదులే అనుకునే స్థితిలోనికి మనం వెళ్ళిపోయి ఉంటే, వింటే ఏమవుతుంది, పాడితే ఏమవుతుంది, చూస్తే ఏమవుతుంది, తింటే ఏమవుతుంది, డ్యాన్స్ చేస్తే ఏమవుతుంది, ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోతామో భక్తి విషయంలో మనం ఎక్కడో బంధించబడ్డాం. మనకి ఖచ్చితంగా ఆధ్యాత్మిక విడుదల కూడా అవసరమై ఉంది. ఈ ఉపవాస ప్రార్థనలో మీకు శారీరక విడుదలతో పాటు, మానసిక విడుదలతో పాటు ఆధ్యాత్మిక విడుదల కూడా అవసరమై ఉంది. ఈ లెంట్ డేస్లో మీరు ఉపవాస ప్రార్థన చేస్తూ ఈ 3 విషయాలలో విడుదలను అనుభవించుదురుగాక. ఇది మొదటి మేలు. ఉపవాస ప్రార్థనలో భౌతిక ఆశీర్వాదం ఏంటంటే విడుదల దక్కింది మనకి ఈ 3 విషయాల్లో. అంత మాత్రమే కాదు, మన జీవితంలో దేవుడి దగ్గర ఎలాంటి ఆశీర్వాదం, ఎలాంటి భౌతికపరమైనటువంటి మేలు లభిస్తుందో అన్న విషయాన్ని మీరు ఆలోచన చేస్తే, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం మొదటి 3 వచనాలను మీరు చూస్తే, యెహోషాపాతు ఇంచుమించుగా 3 రాజుల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ 3 రాజులను ఎదుర్కొనేటటువంటి క్రమంలో, అంటే మోయాబీలు, అమ్మోనీయులు, మొయోనీయులు అనేటటువంటి కొందరు ఇగో యెహోషాపాతు మీదకి ఒక్కసారిగా దండెత్తి వచ్చినప్పుడు, యెహోషాపాతు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా, వీరితో పోరాటం చేయటానికి నాకు శక్తి చాలదు, నాకు బలం సరిపోదు, నాకు చేత కాదు, నాకు నువ్వే దిక్కు అని ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించాడో, దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ఈ యుద్ధం నువ్వు కాదు, నేనే జరిగిస్తానని వాగ్దానం చేసి, భయపడొద్దు, జడియొద్దని చెప్పి వారి జీవితంలో ప్రభు సహాయాన్ని అందించాడు. ఈరోజు ఈ 2వ భౌతిక ఆశీర్వాదం ఏంటంటే, మన లైఫ్లో ఎప్పుడైతే దైవ సహాయం కావాల్సి ఉంటుందో, దేవుని సహాయం అవసరమై ఉంటుందో, మన శక్తి చాలనప్పుడు, మన బలం సరిపోనప్పుడు, మనం గెలవలేని యుద్ధాలు, మనకి దిక్కులేని పరిస్థితుల్లో, మనకి దేవుడు తప్ప ఎవరు సహాయం చేయడానికి ఎవరు లేరు అనుకునే కండిషన్స్లో మనం ఖచ్చితంగా దేవుని సహాయం పొందుకోవటానికి ఉపవాస ప్రార్థన అనేది
చాలా ముఖ్యమవుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. ఒకటి విడుదల, రెండోది సహాయం. నిజంగానే యెహోషాపాతు ఉపవాసం ఉండి 3 రాజులతో యుద్ధానికి వెళ్ళి ఆయుధం కూడా పట్టకుండా గొప్ప విజయాన్ని పొందుకొని తిరిగి వచ్చినటువంటి సంఘటన మనం గమనిస్తాం. మీకు మరొక విషయాన్ని చూపిస్తాను. ఎజ్రా గ్రంథం, దాని పక్క పేజీకి రండి. 8వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల వరకు ఉన్న పదాలు నేను చదువుతాను. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. విషయం ఏంటో తెలుసా? ఎజ్రా అనేటటువంటి ఆయన రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ పొందుకున్నాడు. ఇంతకాలం బానిసలుగా బ్రతికిర్రు కదా, మీరు ఇక బానిసలుగా బ్రతకాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోయి స్వతంత్రులుగా బ్రతకండి, మీ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోండి అని డబ్బులిచ్చి ఇల్లు కట్టుకోవటానికి, మందిరం కట్టుకోవటానికి రాజే దగ్గరుండి డబ్బులు ఇస్తే అవన్నీ తీసుకొని ప్రయాణం అవుతున్నారు. అయితే ప్రయాణం చేసేటప్పుడు సేవకుడైన ఎజ్రాకి ఒక ఆలోచన వచ్చింది. వెళ్తున్న మార్గంలో శుభ ప్రయాణం మాకు కలగాలి, దేవుని హస్తం మాకు తోడై ఉండాలి. అయితే మేము వెళ్ళే మార్గంలో శత్రువులు ఉంటారు, మేము మోపాల దాకా వెళ్ళాలనుకుందాం. అయితే మంచిప్పటి నుంచి మేము బయలుదేరితే మధ్యలో ముదక్పల్లి ఉంది, నర్సింగ్పల్లి ఉంది, చెక్కలు ఉంది అనుకుందాం. ఈ 3 ఊర్లు దాటేటప్పుడు మా శత్రువులు మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని ఏమన్నా చేస్తారు కనుక ఇక్కడున్నటువంటి రాజుని సహాయం అడుగుదాం. ఏమని? అయ్యా, కొంతమంది అధిపతులు, కొన్ని రౌతులు, కొన్ని రథాలు, కాల్బలము, సైనికుల్ని మాకిస్తే వాళ్ళు మా ముందర నడుస్తూ ఉంటారు, మా శత్రువుల నుంచి మేము తప్పించబడతాం అని మనసులో అనుకుంటున్నాడు. రాజుని సహాయం అడగాలంటే సిగ్గుపడుతున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోనండి. మనిషిని సహాయం అడటానికి సిగ్గు వచ్చింది, నాకు సిగ్గునందుతున్నాను, నేను చేయి చాపాలంటే మనసు రావట్లేదు, సహాయం అడుగుదామంటే సిగ్గుపడుతున్నాను. సేవకుణ్ణి కదా, నేను ఏం చేస్తానంటే ఈ సంగతిని గురించి, ఏ సంగతిని గురించి? రాజుని నేను సహాయం అడగటం కంటే దేవుణ్ణి సహాయం అడగటం మంచిదనుకొని 23వ వచనం చూడండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను అని రాస్తుంటుంది. మనిషిని చేయి చాపి సహాయం అడగటానికి సిగ్గుపడినటువంటి ఎజ్రా గారు ఇదిగో దేవుణ్ణి సహాయం అడగటానికి ఆ ప్రాంతపు ప్రజలు సిద్ధపడిపోయి ఉపవాసం ఉన్నారు. సహాయము దేవుని నుంచి మనకు లభిస్తుంది. సహాయం దేవుడి నుంచి మనకు వచ్చింది. ఆ తండ్రి అన్నాడు కదా, నమ్ముతున్నాను ప్రభువా, అపనమ్మిక రాకుండా నాకు సహాయం చేయమని నేను బిగ్గరగా ఏడ్చి చెప్పుకుంటున్నాను. ప్రభువా హెల్ప్ చేయి, నాకు విశ్వాసం ఉండాలి. ప్రభువా హెల్ప్ చేయి, నాకు ఈ విషయంలో సహాయం కావాలి. ప్రభువా నాకు హెల్ప్ కావాలి నీ దగ్గర నుంచి. మనుషులను అడగాలంటే నాకు ముఖం కొట్టేసినట్టు అయిపోతుంది, నాకు సహాయం కావాలని వాళ్ళు ప్రభుని వేడుకున్నారు. ఒకటి విడుదల దొరికిద్ది, రెండోది దేవుడి నుంచి మనకి సహాయం లభిస్తుంది అన్న సంగతిని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు దాని పక్కనే ఉన్నటువంటి మరొక గ్రంథం దగ్గరికి రండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4 వచనాలను మీరు జాగ్రత్తగా గమనిస్తే, హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చారు. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడిందని, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుడికి నేను ప్రార్థన చేశాను అని. ఇప్పుడు ఇక్కడ విషయం జాగ్రత్తగా చూడండి. నెహెమ్యా ఏం విన్నాడంటే, ప్రజలేమో బహుశ్రమను నిందను అనుభవిస్తున్నారు, పట్టణమేమో ప్రాకారాలు పడిపోయినాయి,
పట్టణమంతా అగ్ని చేత కాల్చబడింది. ఈ విషయం విన్నటువంటి నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం? పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబడాలి, కాల్చబడిన పట్టణం మరలా తిరిగి పునర్నిర్మించబడాలి, శ్రమను నిందను అనుభవిస్తున్న ప్రజల జీవితంలో మరలా ఆశీర్వాదం సంతోషం రావాలి. ఇవన్నీ దేవుని సన్నిధిలో పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నిజంగా ఎంత అద్భుతమైన దేవుడు అనంటే ఆయన చేసిన ప్రార్థనకు చాలా త్వరగా 52 రోజుల్లోనే అద్భుతమైనటువంటి కట్టడాన్ని ప్రభు నిర్మించారు. దేవుడు అన్ని వైపుల నుంచి సహాయం అందించాడు. శత్రువులందరినీ పారద్రోలాడు. శత్రువులు కూడా సిగ్గుపడే అంతగా పడిపోయిన ప్రాకారాలన్నీ తిరిగి కట్టబడ్డాయి. ఈరోజు మీతో ఏమంటున్నానంటే ఉపవాస ప్రార్థన యొక్క భౌతిక ఆశీర్వాదాల్లో ఒకటి విడుదల, రెండోది దైవ సహాయం అయితే, మూడోది దేవుని యొక్క అంటే దేవుని సన్నిధిలో ఉపవాసం చేస్తే పడిపోయిన బ్రతుకులు తిరిగి లేపబడతాయి, పాడైపోయిన జీవితాలు బాగు చేయబడతాయి, నింద శ్రమల్లో ఉన్న బ్రతుకుల్లో ఆనంద ఆశీర్వాదాలను ప్రభు అనుగ్రహిస్తాడన్న సంగతి నెహెమ్యా పుస్తకం అంతా మనకు బోధించింది. ఒక ఉపవాస ప్రార్థన పడిపోయినటువంటి పరిస్థితులను తిరిగి లేవనెత్తగలుగుతుంది అనుకున్నప్పుడు మన లైఫ్లో ఆధ్యాత్మిక స్థితి పడిపోయిందో, కుటుంబ బంధాలు పడిపోయినాయో, లేకపోతే సంఘ ఉజ్జీవం పడిపోయిందో, లేకపోతే ఏ విషయంలో ఆర్థికంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎక్కడ మనం పడిపోయిన స్థితి ఉందో అవి పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబడినట్లుగా పడిపోయిన మన ఆధ్యాత్మిక శారీరక జీవితాలన్నీ కుటుంబ వ్యవస్థ అంతా కూడా మరలా తిరిగి కట్టబడినట్లుగా మరలా సమాధానం నిర్మించబడినట్లుగా మనం కూడా ఉపవాసం ఉండి చేసే ఈ ప్రార్థన పడిపోయిన బ్రతుకుల్ని తిరిగి లేపుతుంది, పాడైపోయిన జీవితాలను తిరిగి బాగు చేయగలుగుతుంది. ఇదిగో శ్రమ నింద అనుభవిస్తున్న వారు ఆశీర్వాద ఆనందాలను అనుభవించగలుగుతారు. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథం మరలా నెక్స్ట్ పేజీలో చూడండి. నెక్స్ట్ పుస్తకం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం 16వ వచనం నేను చదువుతున్నాను. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమును వచ్చునో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి, అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. 16వ వచనం. నీవు పోయి షూషానునందు కనబడిన అందరినీ సమాజ మందిరానికి సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉంటాము అని. వీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం వీళ్ళు చేస్తున్నారు అని అంటే వారికి ఒక ఆపద రాబోతుంది. యూదులందరూ సంహరించబడాలని ఒక శాసనం పుట్టింది. వారి మీదకు వస్తున్న ఆపద తొలగిపోవాలనంటే ప్రభువుని వేడుకోవటం ప్రారంభించారు. ఉపవాసం ఉండి మనకు విడుదల దొరుకుతుంది, రెండోది దైవ సహాయం దొరుకుతుంది, మూడోది పడిపోయిన జీవితాలు తిరిగి కట్టబడతాయి, నాలుగోది ఆపదలు తొలగించబడతాయి. ఇదిగో క్షేమస్థితి మన బ్రతుకులోనికి లభిస్తుంది. ఆపదంతా తొలగిపోయి ఇదిగో క్షేమంగా బ్రతకటానికి కారణమవుతుంది. ఉపవాస ప్రార్థన మనకు క్షేమాన్ని, ఒక ప్రాకారాన్ని మనకి అనుగ్రహించింది. వీళ్ళు చేసిన 3 దినాల ఉపవాస ప్రార్థన రాజు తన శాసనాన్ని రద్దుపరుచుకొని దాన్ని తీసివేసి యూదులందరికీ వారి ప్రాణాలకి ఏ హాని లేకుండా చేయటానికి కారణమైంది. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలోకి మీరు వస్తే 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మీరు గమనిస్తే ఇంచుమించు 276 మంది ఓడ ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. ముందుగానే దైవజనుడు చెప్పాడు, అయ్యా నాకెందుకో ప్రేరేపణ కలుగుతుంది, ఇప్పుడు ప్రయాణం చేయకపోవటం మంచిది అని. ఆ ఓడ నావికుడు అంటారు, మా పని మాకు తెలుసు, సముద్రంలో ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళకూడదో నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ఓడని సిద్ధపరచుకొని ముందుకు వెళ్తారు. సరిగ్గా కొంత ప్రయాణం జరిగిన తర్వాత పెద్ద గాలి తుఫాను రేగినప్పుడు 17వ వచనంలో మనం చూస్తాం, ఇదిగో తెరచాపలు విప్పేశారంట. ఇక వాళ్ళ వల్ల కావట్లేదు బోటుని కంట్రోల్ చేయటం. 18వ వచనం నుంచి చూడండి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు వేయసాగారు. 3వ దినమందు తన చేతులార ఓడ సామాగ్రి పాడేశారు. కొన్ని దినములు సూర్యునైనా నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా పోయేను అని రాసుంటుంది.
ఈ పదాలు మీరు గమనిస్తున్నారా? సరుకులు పడేశారు, ఇక తినటానికి లేదు. సామాగ్రి పడేశారు, ఇక సౌకర్యంగా ఉండటానికి లేదు. కొన్ని దినాలు సూర్యుని నక్షత్రాన్ని చూడకుండా చీకట్లోనే వాళ్ళు బ్రతికిపోయారు. ఇక వాళ్ళు అనుకుంటున్నారు ప్రాణాలతో మనం బ్రతుకుతామన్న ఆశ ఇక బొత్తిగా లేకుండా పోయింది. హోప్లెస్ కండిషన్కి వెళ్ళిపోయారు. నేనేమంటానంటే, కొన్నిసార్లు మన లైఫ్లో ఈ స్థితి ఎదుర్కొంటాం. చేతులారా మన ఆహార పదార్థాలను పక్కన పడేసుకుంటాం. చేతులారా సౌకర్యవంతమైన జీవితాన్ని దూరం చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు నక్షత్రాలని సూర్యుడిని కూడా చూడకుండా చీకట్లోనే బ్రతికినట్లు అడుగు తీసి గడప దాటి బయటికి వెళ్ళటానికి కూడా మనకి ధైర్యం చాలక ఇంటిలోనే ఉండిపోయే రోజులు కొన్ని వస్తాయి. ఎందుకు బయటికి రావట్లేదనంటే ధైర్యం చాలదు. కొన్నిసార్లు ఎందుకు బయటికి రావట్లేదనంటే తెలియదు, కారణం లేదు. సొసైటీని ఫేస్ చేయలేక, బయటికి రాలేక, మనుషుల మాటలు తట్టుకోలేక కొన్ని దినాలు అలాగే ఇంటిలోనే నక్షత్రాన్నైనా సూర్యుడినైనా చూడకుండా చీకట్లోనే గడపాల్సిన కొన్ని క్షణాలు కొన్నిసార్లు మన జీవితంలో అనుమతించబడతా ఉంటాయి. ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరికైనా ఈ స్థితి కలిగితే సాఫీగా సాగుతున్న మీ యొక్క జీవిత నావకి పెద్ద గాలి తుఫాను వచ్చి తెరచాపలు విప్పేసి ఇదిగో సామాగ్రిని పడేసి ఆహార పదార్థాలను పడేసేసి ఇక బ్రతుకుతామన్న ఆశను కూడా బొత్తుగా విడిచేసి చీకట్లోనే కూర్చొని బతుకుతున్నటువంటి పరిస్థితులు ఒకవేళ మనలో ఉంటే, నా దేవుడు మీ అందరికీ ఉపవాస ప్రార్థన ద్వారా మరలా మీ జీవితంలోనికి వెలుగును తీసుకుని వచ్చి ఆపదను తొలగించునుగాక. హల్లెలూయా. వారందరూ 14 రోజులు ఏమి తినకుండా ప్రభు కొరకు కనిపెట్టుకున్నారని 33వ వచనంలో రాయబడింది. నేటికి మీరు 14 రోజులైందయ్యా ఉపవాసం ఉండి కనిపెట్టుకొని ఉండటానికి. సో ఇప్పుడైనా కొంచెం ఆహారం పుచ్చుకోనండి, మీ ప్రాణ రక్షణకు అది ఉపయోగపడుతుంది. దేవుడు నాతో మాట్లాడాడు, మనలో ఎవ్వరం చనిపోమని దేవుడు చెప్పాడు, ధైర్యంగా ఉండండి అని పౌలు గారు నిలబడి మాట్లాడితే అప్పుడు కొంచెం ఆహారం పుచ్చుకున్నారు. దేవుడు వారందరిలో ఏ ఒక్కళ్ళు చనిపోకుండా వారిని కాపాడాడు. ఉపవాస ప్రార్థన ఆపదలన్నింటిలో నుంచి మనల్ని విడిపిస్తుంది అనటానికి ఇది కూడా మరొక ఉదాహరణ. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. విడుదల, సహాయం, పడిపోయిన జీవితాలు తిరిగి కట్టబడటం, ఆపదల నుంచి విడిపించి క్షేమస్థితి మనకు అనుగ్రహించబడటం. ఇక చివరిగా ఒకటి చెప్పి నా వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోవేలు గ్రంథం దగ్గరికి మీరు రండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయం అంతా కూడా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారు దేవుని ఎదుట చేసినటువంటి పాపాన్ని బట్టి శత్రువులు వారి మీదకి రావటం, అంత మాత్రమే కాదు వారి జీవితంలో కొన్ని దుర్దశలు, అంటే ఎలాంటివనంటే మిడతలు, పసర పురుగులు వచ్చి పంటను తినివేయటం, వాళ్ళ పిల్లల జీవితాలు, వాళ్ళ మందిర పరిస్థితులు, సమృద్ధి లేకుండా బ్రతకటాలు, ఇలాంటివన్నీ వాళ్ళు అనుభవించారు. 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 11వ వచనం వరకు వాళ్ళ బ్రతుకులో అన్ని రకాల శ్రమలు ఉన్నాయి. ఇక నాశనం అయిపోతారేమో అన్నంతగా. కానీ 12వ వచనంలో ప్రభువారు ప్రవక్త ద్వారా ఒక పిలుపునిస్తారు. ఏమంటారంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి, ఇదే యెహోవా వాక్కు. అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఇదిగో పెండ్లి చేసుకుంటున్నటువంటి పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు రండి, చిన్నవాళ్ళు రండి, పెద్దవాళ్ళు రండి, స్త్రీలు పురుషులు రండి, అధికారులు అందరూ రండి, యాజకులు కూడా మందిరంలో నుంచి బయటికి రావాలి. అందరూ కలిసి ఉపవాసం ఉండి దేవుడి దగ్గర మనం ప్రార్థన చేద్దాం అని చెప్తే దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడంటే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఒక 5-6 రకాల మేలులు మీకు కనిపిస్తాయి. 21వ వచనాన్ని చూస్తే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములను చేసెను. మీరు చేసిన ఉపవాస ప్రార్థనకి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇది మొదటిది. రెండోది, ఆయన చూడండి, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. ఒకటి గొప్ప కార్యాలు, రెండోది ఫలింపు జీవితము. 23వ వచనం చూడండి, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహిస్తాడు. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. సమృద్ధికరమైనటువంటి పొంగి పొర్లే అంత ఆశీర్వాదంతో కూడిన సమృద్ధి,
ఫలభరితమైన జీవితం, గొప్ప కార్యాలు. 24 అయిపోయింది. 25వ వచనం చూడండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమున స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. ఏదైతే కోల్పోయామో, ఒక వింత కార్యం ఏంటంటే ఏదైతే కోల్పోయామో అదంతా తిరిగి మనకి అనుగ్రహించబడేటటువంటి స్థితిని దేవుడు మనకి ఇస్తాడు అనే పదం అక్కడ రాసి ఉంటుంది. చివరికి 26వ వచనంలో ఇక నా జనులు ఎన్నటికిని సిగ్గునొందరు, ఇక నా జనులు ఎన్నడను సిగ్గునందక ఇందురు అని 27వ వచనంలో కూడా మీకు ఉంటుంది. ఇక చివరి ఆశీర్వాదం, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక్కడ మీరు గమనించారా, అన్ని రకాల ఆశీర్వాదాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. దేశమా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. పశువులారా, మీకు అన్ని ఫలభరితంగా మీకు కళ్ళ ముందు కనపడతాయి. ఇదిగో మనుషులారా, మీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా, తైలము, గానుగుల్లో ద్రాక్షరసము సమృద్ధిగా మీకు ఉండబోతుంది. గొప్ప కార్యాలు, ఎంత గొప్ప కార్యాలంటే కోల్పోయినటువంటివన్నీ తిరిగి మీరు మరలా పొందుకోగలుగుతున్నారు. ఇక మీరు సిగ్గుపడరు అన్ని జనుల ముందు. ఇక మీ జీవితం మీదకి దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. మీలో అందరూ ప్రవచించటం ప్రారంభిస్తారు. ఈ రకంగా దేవుడు ఉపవాస ప్రార్థన చేసిన ఆ జనులకు ఇట్టి ఆశీర్వాదాలన్నిటినీ అనుగ్రహించాడు. ఈ మాటలు వింటున్నటువంటి మీతో కూడా ఈ మాట అంటున్నాను. మనం చేసే ఉపవాస ప్రార్థన భౌతికంగా మనకిచ్చే ఆశీర్వాదాల జాబితాల లిస్ట్ ఇదంతా కూడా. సో విడుదల, సహాయము, పడిపోయిన జీవితాలు కట్టబడటం, ఆపద నుంచి తొలగించబడి క్షేమస్థితి రావటం, గొప్ప కార్యాలు, ఫలవంతమైన జీవితం, సమృద్ధికరమైన జీవితం, వింత కార్యాలు, కోల్పోయినవి తిరిగి పొందుకోవటం, సిగ్గుపడనక్కర్లేని జీవితం, ఆత్మ కుమ్మరింపు లేదా ఆత్మ అభిషేకం మన పైకి రావటం, ఇట్టి కార్యాలన్నీ కూడా ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యమవుతూ ఉన్నాయి. సో ఈరోజు మీరు విన్నటువంటి ఈ పదాలన్నింటిని బట్టి ఇప్పటికైనా 12వ వచనంలో చెప్పిన ప్రకారం ఇప్పుడైనా ఇన్ని విషయాలు తెలుసుకున్నారు. ఎలా చేయాలో, ఎందుకు చేయాలో, ఎన్ని రోజులు చేయాలో, ఉపవాస ప్రార్థన యొక్క పరిచయం ఏంటో, ఆధ్యాత్మిక మేలులేంటో, భౌతిక మేలులేంటో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మీరు ఉపవాస ప్రార్థన చేయటానికి ఇష్టత చూపించకపోతే, ఉపవాస ప్రార్థనలో ఇన్ని మేలులు దాగి ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా ఉపవాస ప్రార్థన చేయటానికి మీరు ముందుకు రాకపోతే ఈ ఆశీర్వాదాలన్నీ కోల్పోతారు. ఇప్పటికే మించిపోయింది లేదు. మన బ్రతుకులో ఇంకా దేవుడు ఇచ్చిన చక్కటి అవకాశం మన ఉపవాస ప్రార్థన ద్వారా కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవటానికి, కొన్ని విషయాల్లో విడుదల పొందుకోవటానికి, దైవ సహాయాన్ని అనుభవించటానికి, గొప్ప కార్యాలను మనం పొందుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, మీ కొందనాలయ్యా, ఈ సమయంలో పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామం చేరి ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియ పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. లెంట్ డేస్లో 22వ రోజు నాయన, ఉపవాస ప్రార్థన శక్తిలోని భౌతిక సంబంధమైన మేలుల జాబితా మేము విని ఉన్నాం. నిజమే నాయన, ఉపవాస ప్రార్థన ద్వారా మేము అనుభవించే ఆధ్యాత్మిక భౌతిక మేలులు ఎన్నో మేము ధ్యానం చేసుకుంటూ వెళ్తే, ఇప్పుడైనా మేము ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మీ దగ్గర ఉపవసించి ప్రార్థించే మనస్సు మీరు మాకు అనుగ్రహించండి. మా కొరకు నువ్వు గొప్ప కార్యాలను, వింత కార్యాలను చేయుటకు సిద్ధంగా ఉన్న దేవుడు ప్రభువా. అయ్యా, అహాబు వలె వినయంగా తగ్గించుకొని ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థించటానికి, బ్రతిమాలుకోవటానికి మాకు కూడా సహాయం చేయండి ప్రభువా. ఎజ్రాలాగా మనుషుల్ని సహాయం అడగాలంటే సిగ్గుపడుతున్నాను దేవా. ఇదిగో ఈ సంగతిని బట్టి మేమే మీ దగ్గర ప్రార్థిస్తున్నాం, మాకు సహాయం కావాలి. 3 దినాల ఉపవాస ప్రార్థన ఆపద నుంచి విడిపించి వారి జీవితంలో క్షేమస్థితిని కలుగు చేసి మానసిక విడుదల, శారీరక విడుదల, ఆధ్యాత్మిక విడుదల అనుగ్రహించింది. పడిపోయిన జీవితాలు తిరిగి కట్టేటట్లు చేయగలిగింది. ఆ తండ్రి, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ ఉపవాసం చేస్తూ మీ నుంచి మేలులు అనుభవించినట్లుగా సహాయం చేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.